హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే చెట్టు నాటే అంత ఆలోచన అన్నకు వచ్చింది. అంటే వాళ్ళ ఇంటి దగ్గరనే మనమైతే ఏందని అంటే, ఇప్పుడు చెట్టు రంధ్రం తీయకముందుకు నేను రాలేదు. సో సగంలో వచ్చిన కాబట్టి వీడియో సగం నుంచి స్టార్ట్ చేసిన. సో అందరైతే మీరు దయచేసి చెట్టు నాటండి. నేనైతే వేప చెట్టు, రావి చెట్టు నాటకపోయినా వేప చెట్టు, కనీసం కానుగు చెట్టు అనేది నాటండి ప్లీజ్. ఇది మాత్రం చేయండి, ఎవరు మర్చిపోకండి. మన ఛానల్ అయితే మహేష్ పరేషాన్ వ్లాగ్స్, ఇలాంటి వీడియోలు వస్తాయి. సో దయచేసి స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసి ఆదరించి సపోర్ట్ చేసి ఇలాంటి ఎన్నో వీడియోలు చేయాలనేసి మాకు సపోర్ట్ చేయి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న 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 నవ్వులే వెతకడమే బ్రతుకంటే, కొన్ని అందులోన పంచవ మిగిలుంటే, ఓ నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా, నీడలా వీడక సాయానే పురా, కలనిలా నీ చెబె కదిక నీ నడుచుడులే బండి నడుచుడులే. తీసుకురా ఇంటి దగ్గర వేప చెట్టు నాటిండు. ఇంకోటి ఏం చెట్టనా? కాను చెట్టు. ఏది కాను చెట్టు? ఏడుందా తీసుకొచ్చింది? ఎండాకాలంలో మొక్క నాటడం ఇంపార్టెంట్. ఎన్నో చెట్టు పెట్టుకుంటూ వచ్చిండు మనోడు. ఇప్పుడు వేప చెట్టు పెట్టింది, మళ్ళీ ఇంకోటి కాను చెట్టు కూడా పెడతారు. కాను చెట్టు వస్తుందా? చూసారా? హాయ్ చెప్పు, సందేశం నువ్వు కూడా చెప్పాలనా ఇక్కడ గురించి? అన్న నీ పేరు? చెట్టు నీ పేరు? చెట్ల గురించి చెప్పాలా? చెట్ల గురించి నువ్వేం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు చెప్పరా? చెప్పాలా? నువ్వు చెప్పేదాన్ని బట్టి నలుగురు చూసి నలుగురు ఇన్స్పైర్ అయ్యి ఇంకో నలుగురు నాకు చెట్టు నాటుతారు కదా. ఇంకా 50 degrees ఎండలు ఉన్నాయి ఈ టైంలో. నెక్స్ట్ ఇయర్ ఏమైతుందో తెలియదు, ఎట్లుంటుందో తెలియదు. ఎండాకాలం చెట్లు నాటుకుంటూ పోతే ఇప్పటి నుంచి నాటుకుంటూ నెక్స్ట్ ఇయర్ కన్నా కొంచెం ఎండాకాలం అనేది, సమ్మర్ సీజన్ అనేది ఏమైనా కొంచెం సేఫ్ ఉంటుంది పబ్లిక్. అట్లా కొంతమంది చెట్లు కొట్టడం, కొంతమంది చెట్లు పెట్టడం అన్నట్టున్నది. ఇంటికి 5 చెట్లు, ఇంటికి 5 చెట్లు నాటితే బాగుంటుంది. వెనకప్పుడు నాటిన చెట్లే ఇంటి దగ్గర. ఇట్లా ప్రతి ఇంటి దగ్గర ఇంటి చుట్టూ 5 చెట్లు నాటితే బాగుంటుంది. మామిడి చెట్టు, కానుగు చెట్టు, వేప చెట్టు, గల్లెమాకు చెట్టు అన్నీ ఉపయోగపడేటివే. కరోనా పెట్టడం లేదు మనకే, వ్యక్తి 2 రకాలకి ఎప్పుడు పడుతుంది. ఇప్పుడు నాకు ఎప్పుడు ఎక్కడిస్తే వేపకాలు నడితే బ్రహ్మాండం ఉంటుంది. ఇసుక మంచిది, చెట్టు చాలా మంచిది. చాలా మంచి చెట్టు, సమానం ఇసుక. అన్నా ఇప్పుడైనా చెప్తావా? చెట్ల అరే
చెట్టు ప్రకృతిని అన్న, ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ప్రకృతి గురించి చెప్పడం తప్పలేదు కదన్నా. మరి చెప్పు మళ్ళా. ఎందుకంటే ఫ్యూచర్లో గాలి కొనుక్కునే పరిస్థితి వస్తుంది, ఇంకోటి నీడను కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుంది చెట్లు నాటకపోతే. మోడీ గారు శుభ్రం చేసుకోవడం ఉపయోగపడుకోడు. కేసీఆర్ చెట్లు మోడీ ఇక్కడ పోయినా మన చిత్రంలో తీసేస్తారు. చెట్లు నాటుకోవడం. చెప్పనా, ఇంటికి ఎన్ని చెట్లు నాటమంటావు? 5-6 చెట్లు నాటాలనిపిస్తుంది. 5-6 చెట్లు పక్క ఛాలెంజ్ తీసుకోండి. 5-6 చెట్లు నాటితే నెక్స్ట్ జనరేషన్ కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి కానీ నెక్స్ట్ ఇయర్కి ఏంటంటే సమ్మర్ అనేది ఆ వేడి ఉష్ణోగ్రత అనే లెవెల్స్ తగ్గిపోతాయి. లేదంటే ఇదే కంటిన్యూ ఇదే కొనసాగితే కనుక ఈరోజు 45 డిగ్రీలు 49 డిగ్రీలు, నెక్స్ట్ ఇయర్ 60 కావచ్చు. దీనికే తట్టుకోలేకపోతున్నాం, బయటకు వెళ్ళలేకపోతున్నాం. సో మనం నీడను కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు బ్రహ్మంగారు చెప్పినట్టు నీళ్లు కొనుక్కునే పరిస్థితి వచ్చినట్టు ఈరోజు ఇంకోటి ఏంటంటే నీడ చెట్టును కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుంది. అది కూడా కార్పొరేట్ సంస్థలకే వెళ్తుంది. పెద్దగా వృక్షం ఎవరైతే నాటుతారో కార్పొరేట్ సంస్థలు ఆ చెట్టు నీడను కూడా అమ్ముకునే పరిస్థితి వస్తే కొనే పరిస్థితి వస్తుంది. కొనలేక పక్షుల్లాగా వేడికి తట్టుకోలేక నేలరాలిన పక్షుల్లాగా అయిపోతాం. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి 4 చెట్లు, ఇంటి చుట్టూ చెట్లు నాటండి, తప్పేముంది. ఏర్లతో పెకిలిస్తాయి ఆ పునాదులు, ఏం కాదు కదా. ఆ చెట్టు నీడు ఉంటేనే బతుకుతాం, చెట్టు గాలి ఉంటేనే బతుకుతాం. కాసే పండ్లు, కాసే కాయలు కానీ, కాసే పూల చెట్లు కానీ ఏవైనా కానీ, వేప చెట్టు, రావి చెట్టు, జామ చెట్టు, మామిడి చెట్టు, వేప చెట్టు, కానుగ చెట్టు. మెయిన్ అని ఏంటంటే వేపాకు కానుగాకు మెయిన్ ముఖ్యం. 5 డిగ్రీలు ఎక్కిపోతుంది ఎండాకాలం. అసలు హైదరాబాద్ డేంజర్ గానే అంటే అసలు చాలా డేంజర్ ఇప్పుడు ఈ సీజన్లో. అసలు ఎన్ని చెట్లున్నా కూడా ఇంత ఎండ అంటే ఇక ఫ్యూచర్ ఎట్లుంటుందో చూడండి. సో దయచేసి చెట్లు అయితే నరకకండి. మీ పనుల కోసం, మీ అవసరాల కోసం అనుకూలంగా లేవనేసి ప్లేసులు చెట్లు నరికి రోడ్ల మరమ్మతుల కోసమనో ఇళ్ళ మరమ్మతుల కోసమనో చెట్లు నరకకండి. సో దయచేసి ఒకవేళ నరికితే, ఒక చెట్టు నరికితే 5 చెట్లు నాటండి దయచేసి. 5 చెట్లు. ఈ రూల్ గవర్నమెంట్ రూల్ అనేది తీసుకురాలి. ఒక చెట్టు నరికితే ఫైన్, లేదంటే 5 చెట్లు నాటి ఆ చెట్టును నరకాలి. అంత కెపాసిటీ ఉంటేనే, ఆ చెట్లను పెంచే కెపాసిటీ ఉంటేనే చెట్టు నరకండి బస్. సో రేపు ఫ్యూచర్లో ఏంటంటే మన పిల్లలు సఫర్ కాకుండా ఉండడం కోసం, ఎండకు తట్టుకోలేని పరిస్థితి, తాగడానికి నీళ్ళు కూడా దొరకలేని పరిస్థితి అయిపోతుంది. అప్పుడు వెదర్ బాగుంటేనే వర్షాకాలం, చెట్లు ఎక్కువ ఉంటేనే వర్షాలు వస్తాయి, అండ్ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది, తాగడానికి నీళ్లు దొరుకుతాయి, అన్నిటికీ బాగుంటుంది. సో దయచేసి చెట్లు నాటండి. చెట్లు నాటకుండా మాత్రం చెట్లు నరకకండి. జై హింద్, జై హరితహారం, జై కిసాన్, జై జవాన్. అన్న బాయ్ చెప్పు. బాయ్ చెప్పన్నా. బాయ్ బాయ్. ప్లీజ్ నాటండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ అన్నా. ఛానల్ పేరు ఛానల్ పేరు చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు. అన్నా ఛానల్ పేరు చెప్పన్నా. మహేష్ పరేషాన్ బ్లాగ్స్. మహేష్ పరేషాన్ బాయ్. పరేషాన్ బ్లాగ్స్ అన్న, బాయ్ కాదు, పరేషాన్ బాయ్. అరే ఇమ్రాన్ అన్న ఛానల్ అది. మనది ఏంటంటే ఇమ్రాన్ అన్న ఛానల్ చూసి ఇన్స్పైర్ అయ్యి మనం పెట్టినాం. కానీ మహేష్ పరేషాన్ బ్లాగ్స్ మన ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డూ. ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తా, మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.